ఆధారపడి భార్య భర్త మీద కానీ, భర్త భార్య మీద కానీ, కోడలు అత్త మీద కానీ, అత్త కోడల మీద కానీ అనవసరంగా పక్కింటోళ్ళకు చెప్పి మీ కుటుంబాలను చులకన చేసుకోకుండా ప్రియులారా. సమాధానంగా కూర్చొని ఎప్పుడైనా గొడవైనప్పుడు ఒకటే, మన మాట కిటికీ దాటిందంటే ఆ రోజు నువ్వు చచ్చిపోయినట్లు లెక్క. మళ్ళీ చెప్తున్నాను, కూర్చోండి, ఇంట్లో కూర్చోండి, గొడవలైనా ఇంట్లో కూర్చోండి, బైబిల్ దగ్గర పెట్టుకోండి. ఏది న్యాయమో ఏది అన్యాయమో సమాధానపూర్వకంగా తేల్చుకోండి. అంతటితో తెగిపోవాలి. ఫస్ట్ అబ్రహాం ఏమన్నాడండి? మనము బంధువులము కనుక బంధువుల మధ్య గొడవలు ఉండకూడదంటే భార్య భర్తల మధ్య గొడవలు ఏందయ్యా నీచంగా? బంధువుల మధ్య గొడవలు వద్దని అబ్రహాం సమాధానం పడితే అత్త కోడల మధ్య గొడవలు ఏంటి, మామ అన్నల మధ్య గొడవలు ఏంటి చెప్పండి? చాలా చండాలంగా, చాలా నీచంగా లేదా? ఆలోచించండి, బుర్ర పెట్టి ఆలోచించండి. మీ కుటుంబాలను కట్టుకుంటారో కూల్చుకుంటారో అది మీ మాట తీరు మీద ఆధారపడి ఉండిద్ది. మీ ఆయన ఏదైనా తగ్గిపో, నువ్వు పొద్దున చూసుకుంటూ తగ్గిపో. మీ ఆవిడ ఏదైనా తగ్గిపో, నువ్వు పొద్దున చూసుకుని తగ్గిపో. తగ్గిపోవటం నేర్చుకోండి. ఎప్పుడైనా ఒకళ్ళు తగ్గారంటే ఆ కుటుంబం ఆరోగ్యక్షేమంగా ఉంటుందండి. అంతేనండి, నిజంగానండి. అందుకనే